ఉన్నారంటే ఉండండి చెప్పాలి కదా. మనసుతో మాట వింటే లాభం జరుగుతుంది. మనసు ఎక్కడో మనం ఎక్కడ ఉంటే ఏమీ పని అవ్వదు. మనస్సుతో వింటే జీవితంలో మారిపోతుంది ఇన్షాల్లా. విందాం ఇన్షాల్లా. ఎన్నో ఇస్తమాల్లో మనం అల్లా యొక్క మాట విన్నాం. కానీ మనం ఒక ఇస్తమా నుండి ఒక సంకల్పం చేయాలి. ఏమని? ఈ ఇస్తమా నుండి నేను నమాజ్ స్టార్ట్ చేయాలయా, ఈ ఇస్తమా నుండి నేను ఖురాన్ పారాయణం స్టార్ట్ చేయాలి, ఫలానా ఇస్తమాకి వెళ్ళాను, అక్కడ నుంచి నేను ఇంకా అల్లా యొక్క నామస్మరణ చేయడం అలవాటు చేసుకున్నాను, దువాలు నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. ఇలా ఏదో ఒక అంశాన్ని ఎత్తుకుంటే ఈ ఇస్తమాల ద్వారా మనకు లాభం జరిగినట్టు. అన్నీ వినేసిన తర్వాత చూద్దాం అప్పుడు ఎందుకు, ఇంకా నల్లగా ఉన్నాయి కదా ఎంటుకలు, తెల్లగా మారినాయి, ఇంకా బోళ్ళంత జీవితం ఉంది, కంగారు పడకో. మనోళ్ళు కూడా చాలామంది అప్పుడేట్రా ముసలోళ్ళలాగా టోపీలు గెడ్డాలేట్రా అంటారు. అంటే ఏంటి, వాళ్ళకి అప్పుడే కాదు ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు. అలాగే శైతాన్ కూడా ఏం చేస్తారంటే, కంగారు పడకరా బాబు, టైం ఉంది అని కబర్లో తీసుకుపోతారు. ఫజర్ నమాజ్ సమయంలో మనం పడుకుని ఉంటాం కదా, వాడి దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, లైల్లన్ తవీలా రాత్ లంబీ హే సోజా అంటాడు. రాత్రి చాలా పెద్దది, కంగారు పడి లేచిపోతామో నమాజ్కి, పడుకోరా అంటాడు. కరెక్ట్గా మనం సంకల్పం చేస్తాం నమాజ్ లెగుద్దామని. 5:30కి నమాజ్ అనుకో, 5ంటికి లెగుతాం. అయ్యో ఇంకా అరగంట ఉంది, ఒక 10 నిమిషాలు అలా జారబడి 5:20కి లెగిసి వజూ చేసుకుని వెళ్తే టక్కన ఫజర్ దొరికేద్దని అలా పడతాం, 7 అవుద్ది. అంతేనా? యా ఆడేమని చెప్పాడు? వెళ్ళొద్దండో, చెయ్యొద్దండో. ఏం చెప్తాడు? వెళ్దాంలే, చేద్దాంలే, కంగారు పడకు అంటాడు. అలా కంగారు పడకుండా కబరస్థానికి వెళ్ళిపోతాం. మంచి పనులు ఏం చేయాలంట? ముందు ఉండాలంట, చెడ్డ పనికి వెనకాల ఉండాలంట. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఏమన్నారంటే, మంచికి నువ్వు తాళం చెవిలా మారు. తాళం తీసాం, లోపలికి వెళ్ళాం. మంచికి నీ వల్ల నలుగురు మంచి మార్గంలో నడిచేలా మంచికి తాళం చెవిలా మారు, చెడుకి తాళం కప్పలా మారు. తాళం కప్ప స్టాండర్డ్గా అక్కడే ఉంటుంది, ఇంకా అక్కడితో ఆగిపోవాలి. ఇంకా ఎన్నో చేసాం, వయసులో ఉన్నప్పుడు చేసాం, ఇప్పుడు కొంతమంది చేస్తూనే ఉన్నారు, ఇంకా వదల్లా, అలవాటైపోయింది ప్రాణానికి. ఇక్కడ కూర్చొని తస్బీ చూస్తే తప్ప అల్లా నామస్మరణ గుర్తు వస్తలా, ఎక్కడో మోగుతుంది మ్యూజిక్, ఇక్కడ కాళ్ళు కదులుతున్నాయి మనకి. ఏంట్రా అంటే అలా కాంట్రాక్ట్ అలాగా సెట్ అయిపోయాం మనం. అలాగా ఇలాగే చచ్చిపోయాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? అందుకని మన జీవితాల్లో ఒక్కొక్క ఇస్తమానుడు ఒక సంకల్పం చేద్దాం. చూడండి, పొద్దున్న నుంచి మాషాల్లా ఇస్తమా ఉందని చెప్పారు, రండి కూర్చొని అల్లా యొక్క మాట చెప్పమన్నారు. ఏంటండి ఇదంతా అంటే, మన జీవితాల్లో మార్పు రావాలి, అల్లా కోరుకునే విధంగా మనం మారాలి. అలా మారితే మన జీవితాల్లో ఏమవుతుందంటే, అల్లా యొక్క దయ, అల్లా యొక్క కరుణ, అల్లా యొక్క సహకారం వస్తుంది. మారదామా ఇన్షాల్లా? ఈ ఇస్తమా నుండి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి అల్లా పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి, రెండోది నమాజ్ స్థాపించాలి. ఈ 2 విషయాలు ఇవాళ చెప్పుకుందాం ఇన్షాల్లా. ఒకటేంటి ఈ క్విజ్ ప్రోగ్రాంలు ఏంటంటే బాబు, అప్పటికప్పుడు అడిగితే ఏం చెప్తామండి, ముందు అడిగే ఒకసారిగా మీరు కొద్దిగా అవకాశం ఇస్తే ఆలోచించుకుని చెప్తానంటున్నా. మీరు ఒకటి అల్లా పట్ల విశ్వాసం, రెండోది నమాజ్. అల్లా పట్ల విశ్వాసం అనేది ఇస్లాం ధర్మంలో పునాదులంటిది. ఇది లేదనుకోండి, అల్లా పట్ల విశ్వాసం లేదనుకోండి, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా వృధా. చాలామంది మరి మన హిందూ సోదరుల్లో, క్రైస్తవుల్లో, బయట సోదరులు చాలా మంచి మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. దాన ధర్మాలు చేస్తారు, బస్ షెల్టర్లు కట్టిస్తారు, అనాథాశ్రమాలకు వెళ్తారు, భోజనాలు పెడతారు, దుప్పట్లు పంచి పెడతారు. ఇప్పుడు మరి ఏంటండి ఇదంతా పుణ్యకార్యమే కదా అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు విశ్వసించి ఈ పుణ్యకార్యాలు చేస్తారో అటువంటి వారికి పరలోకం ఉంది. ఎవరైతే విశ్వసించకుండా ఇవన్నీ పుణ్యకార్యాలు చేస్తారో ఆ పుణ్యకార్యాలకి బదులు అల్లా వాళ్ళకి ఇహలోకంలో ఇచ్చేస్తారు. పరలోకం ఎవరికంటండి? ఎవరైతే ఆ దైవాన్ని విశ్వసిస్తారో అటువంటి వారికి పరలోకం. అర్థమైందా? కాబట్టి మనం అల్లాహ్ తాలా పట్ల, సృష్టికర్త పట్ల మనం పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అల్లా ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఆయన శక్తి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి అని ఈ విషయాలు మనం తెలుసుకుంటే ఆ అల్లాహ్ను విశ్వసించడము సులువే, ఆ అల్లాహ్ చెప్పింది వినటం కూడా సులువే. మనం అల్లాహ్ అంటే ఇంకా ఏం తెలుసుకోలేదు, అందుకని నమాజు చదవకపోయినా పర్లేదు కదా, అందరూ చదువుతున్నారేంటి అని మనం ఎదటోని చూస్తున్నాం. ఆడు వస్తున్నాడా, అదే వచ్చేసాడు అనుకోండి, ఈ మధ్యలో ఏదో ఖాళీ ఉండి 7 వస్తున్నాడు, మాకు ఎక్కడ ఖాళీ ఉంది, ఏదో ఒకటి ఎక్కడో వంక వదుక్కుని అలా నమాజ్ నుంచి దూరంగా, మసీద్ నుంచి దూరంగా ఉంటున్నాడు. అది అల్లా గురించి తెలిసిందనుకోండి, అతను ఏమవుతాడు,
ఒక్క నమాజు కాదు కదా, ఒక రకాతు పోయేసరికి విలవెల్లాడిపోతారు. ఒక గురుగారు గురించి పుస్తకంలో ఏం రాసి ఉందంటే, ఆయన రోజు తహజ్జుద్ నమాజ్ చదివేవారు. తహజ్జుద్ నమాజ్ అంటే తెల్లవారుజామున ఫజర్ నమాజ్కి ముందు చేసేటటువంటి నఫిల్ నమాజ్ని తహజ్జుద్ నమాజ్ అంటారు. ఆయన ఒకరోజు నిద్రలో పాపం మెలకు రాక తహజ్జుద్ పోయింది ఆయన. అంటే నఫిల్ నమాజ్ అది, ఫర్జ నమాజులు కాదు. ఫర్జ నమాజులు ఎన్ని బాబు? మనకే డౌట్గా ఉంది. మొయ్యూరులో ఏమైనా కన్స్ట్రక్షన్ ఇచ్చి 3 చేశారా ఏంటి? దేని పని గొడవ అండి? 5ఏనా పీర్ అహ్మద్ గారు? ఏంటి చెప్పండి ఒకసారి. ఫజర్, జోహర్, అసర్, మగరిబ్, ఇషా. ఈ మారు ఎందుకు చెప్పిస్తున్నాం అంటే గుర్తుండాలి. మన దగ్గర ఇవి నేర్చుకోక పొద్దున్న నమాజు, మధ్యాహ్నం నమాజు, టీ తాగేటప్పుడు సాయంత్రం నమాజు, రాత్రి నమాజు ఏం ఉందండి అసలు? ఎంత న్యాయం అంటారా ఇది చెప్పండి. ఇప్పుడు మీకు 5 కొడుకులు, పొద్దున్న పుట్టినోడు, మధ్యాహ్నం పుట్టినోడా, అరే సాయంత్రం పుట్టినోడా, రాత్రి పుట్టినోడా అని పిలిస్తే అసలు ఏమైనా పద్ధతిగా ఉందా? రే సమదో, రే రహీమో అంటే గౌరవం. నీ పిల్లలు నువ్వేమన్నా పొద్దున పుట్టినోడు నీ పిల్లవే, మధ్యాహ్నం పుట్టినోడు పిల్లవే అంటే ఎంత ఎటకారంగా ఉందా పాట చెప్పండి. నిజం చెప్పండి, గుడ్డలు చేసుకుని. నువ్వు సాయిబు పుట్టుక పుట్టి నువ్వు నమాజుల పేరు చెప్పలేకపోతే నువ్వు అల్లా తాలాని ఇంకేం గుర్తిస్తావు? అల్లా తాలా యొక్క ఆరాధన ఏం చేస్తావు చెప్పు నువ్వు. కాబట్టి దయచేసి ఎవరు కూడా పొద్దున్న నమాజు, మధ్యాహ్నం నమాజు, అసర్ నమాజ్, సాయంత్రం నమాజ్ అనకండి. ఏ నమాజ్ అనాలి? ఫజర్ నమాజ్. పొద్దున్న ఫజర్ నమాజ్కి వెళ్ళి వచ్చానండి గురుగారు, జోహర్కి వెళ్తానండి ఇన్షాల్లా, జోహర్ తర్వాత భోజనం చేస్తానండి, అసర్ తర్వాత టీ తాగుతానండి, మగరిబ్ తర్వాత ఇన్షాల్లా మిమ్మల్ని కలుస్తాం కదా, మగరిబ్ తర్వాత పని నుంచి వచ్చేస్తామండి, ఇషా తర్వాత ఇలాగ నమాజులతో పోల్చాలి. ఆ పేర్లు ఎప్పుడు మన నోట్లో నానుతుండాలి. ఎక్కడికి వెళ్తున్నావా? నేను ఇన్షాల్లా మీకు ఇషాల్లో కలుస్తాను కదా. ఏం చేస్తావా? నేను మీ జోహర్కి మీకు అందేస్తాను నేను అనాలి. మధ్యాహ్నం అందేస్తాను, సాయంత్రం అందేస్తాను. ఇది పాతకాలం. ఇప్పుడు మారాలి. ఏం చేయాలి మనం? అయిపోయింది చూస్తాను. నాకు ఒక అలవాటు ఉందా బాబు, అది ఏంటది? చాలా చెడ్డ అలవాటు అది. మీరు చెప్తే కానీ నేను చెప్పలేను. నా బండి వెళ్దావు. ఇప్పుడు డ్రైవర్కి ఎప్పుడు జనాలు ఫుల్ అయిపోయారు అనుకో, ఫుల్గా తోలేస్తాడు. అది ఎవడో ఒక్కొక్కడు ఒక స్టేషన్లో ఒకటి ఎక్కుతున్నాడు, అందులో సగం దిగిపోతున్నాడు అనుకో, వెనకాల చూసాడు సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి, ఇంకా డబ్బులు ఏమొస్తాయని నీరసంగా ఉంటుంది. అలా మీరు ఏం చెప్పకపోతే బండి ఎదరికెళ్దాం. మంది ఎక్కల బుక్ కాదు. 1 2 2 2 రెళ్ళ 4 3 రెళ్ళ 6 అని చెప్పి దిగిపోవడం సెక్షన్ లేదు. మీకు అర్థమవుతుందో అర్థమైపోతుందో నాకు అర్థం అవ్వాలి కదా. ఉందా పోయిందా ఇద్దరు వదిలింది. పోయిందా ఉందని చెప్పండి బాబు, లేనిపోను కూడా అయ్యి బాబు. కాబట్టి ఈ రోజు నుండి మనం నమాజు టైంలు చెప్పాలి, నమాజు యొక్క పేర్లు చెప్పాలి. ఎప్పుడైనా ఏమైనా కలవాలంటే ఫజర్ తలాలు కలుస్తాను, మధ్యాహ్నం జోహర్ నమాజ్ చేసుకుని నిన్ను కలుస్తాను, అసర్ నమాజ్ మసీద్కి వచ్చేయి, ఇషా నమాజ్ మేము ఇస్తాము పెడదాం, ఇలా నమాజులతో ప్రస్తావించాలి. చేద్దాం ఇన్షాల్లా. ఇక్కడ అల్లా తబారక వ తఆలా పట్ల విశ్వాసం కలిగి ఉండటం అనేటటువంటి అంశాన్ని మనం దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. చూద్దాంలేండి, పర్లేదులేండి బాబు అంటున్నాం. నైనా అల్లా పట్ల దృఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని. ఇప్పుడు చెప్పాం కదా, అల్లా తాలా ఏం చేస్తాడంటే మనకు తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నాం. అలాగేనండి, రాలేకపోతే పర్లేదులేండి అనుకుంటున్నాం. నైనా సహాబాలు, ప్రవక్త గారి శిష్యుల యొక్క గాథలు చదివితే అర్థమవుతుంది. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారని ప్రవక్త గారిపై ప్రప్రథంగా మొట్టమొదట ఇస్లాం స్వీకరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి హజరతే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా. ఈయన ఘనతల గురించి ఏం చెప్పబడ్డాయంటే, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరి విశ్వాసాలు ఒకవైపు, ఒక్క అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారి విశ్వాసం ఒకవైపు పెడితే అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క విశ్వాసం పెరిగిపోతుంది అన్న. అంత గొప్ప విశ్వాసి. ఈయన గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, స్వర్గంలో 8 ద్వారాలు ఉన్నాయి, ప్రతి ద్వారం నుండి ఈయనకి స్వాగతం పలుకుతారు అని అన్నారు. అంత ఘనత ఆయనకు ఉంది. స్వర్గంలో ఉండేటటువంటి ఒక జమాత్కి సర్దార్ అన్నారు, ఆయన నాయకులు అని అన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, ప్రతివారు స్వర్గాన్ని కోరుకుంటారు, కానీ స్వర్గం అబూబకర్ గారిని కోరుకుంటుంది అని అన్నారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఎవరండి? ఎవరు బాబు? కొద్ది పేర్లు చెప్పండి. మోగ భాషలు పనిచేయవు ఇక్కడ. మీ నోటికి మీ చెవి దగ్గర ఉంది, మీరు చెప్పింది మీ చెవి వింటది, మీ చెవి మీ మెదడుకి చెప్తుంది, మీ మెదడు మీ మనసులో దిప్పుద్ది. ఇదంతా ఒక సర్కిల్ అనమాట, లింక్ ఇది. మీరు చెప్పరు. మౌనం పండిత లక్షణము. మేము మాట్లాడకూడదు. మాట్లాడిన తర్వాత మళ్ళీ అని గురుగారితో తెలపడి కింద ఉంది, మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతాడు ఆయన, మీరు మాట్లాడకపోతే ఏం అర్థం అవుతావు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే, నా మొదలు చదవమంటున్నారు. అదొక అలా ఇక్కడ నుంచి గంట నుంచి ఆయన వాయించాడు, గంట నుంచి నేను వాయిస్తా, ఏమైతే ఏముంది, నా మొదలు చదవమన్నారు. అయిపోయింది. కాబట్టి చెప్తే కొన్ని మాటలు కాదు, కొన్ని మాటలైనా గుర్తుకుంటాయి. ఆ కొన్ని మాటలు ఆచరిద్దాం, కొన్ని మాటలు ఇంట్లో వెళ్ళి చెప్తారా ఇన్షాల్లా? ఏం చెప్పాను నేను?
అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు గారి గురించి ఆయన విశ్వాసం చాలా మహోన్నతమైందన్నారు. ఆయనకి స్వర్గంలో వెళ్తారన్నారు. స్వర్గపు ఒక జమాత్కి సర్దార్ అన్నారు. స్వర్గంలో ఉన్న ప్రతి ద్వారం ఆయనకి స్వాగతం పలుకుతుందన్నారు. ఆయన విశ్వాసం చాలా మహోన్నతమైనన్నారు. ఇన్ని గొప్పతనాలు ఈయనలో ఉన్నప్పటికీ అల్లా అంటే ఏంటో ఆయన తెలుసుకుని అల్లా యొక్క ఘనతని ఆయన మనసులో కూర్చోబెట్టుకుని ఆయన ఏమంటున్నారంటే, అయ్యో నేను గడ్డి పోచనై ఉంటే బాగుండును కదా, ఏ జంతువు మేసెద్దును కదా, సర్వసృష్టికర్త ముందు నిలబడి నా జీవితపు లెక్క ఎలా చెప్పగలను అంటున్నారు. అల్లా ముందు నిలబడి నేను జీవిత లెక్క చెప్పగలను భయం. మనం చూడండి ఆ లెక్క అయిపోయావు నువ్వు, మీ ఓడొత్త మామూలు ఉండదు, ఇంకా అన్ని అడుగుతాడు రా అంటే అతను ముందు నిలబడి చెప్పాలంటే ఒక రకమైన భయం ఎలా వస్తుందో వాళ్ళకి అల్లా అంటే తెలిసిపోయింది. ఆయన ఘనత తెలుసుకున్నారు, వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అల్లా తాలాకు ఒక గుణం ఉంది, అస్సమద్, ఎవరి అక్కరా లేనివాడు, డోంట్ కేర్, నాకు ఎవడద్దేహ అంటాడు అంతే. దైవదూతలు అక్కర్లేదంటండి అల్లాకు, దైవ ప్రవక్తలు అక్కర్లేదంటండి, దైవ గ్రంథాలు అక్కర్లేదంటండి, ఎవరూ అక్కర్లేదంటండి. తనకు కావాలనుకుంటే తన పనిని ఎప్పుడు ఎలా ఎవరితో చేయించుకోవాలో అలా చేయించుకోగలిగే శక్తి అల్లా ఒక్కడి దగ్గర ఉంది. మీరు లేకపోతే కుదరదు. మనం సినిమాలు చూసి అలసిపోయాం కదా, ఎన్టీఆర్ సినిమాలు చూసాం. అతనేమో యముడు సినిమా వేసేటప్పుడు అతను అక్కడికి వెళ్ళిపోయి ఆ లోకంలో యముడి మీదే తిరగబడి యముడు ఎలక్షన్స్ పెట్టేసి ఇవన్నీ సినిమా ఇది. అలాగే జరగదు అక్కడ, అలా అసలు జరగదు, కళ్ళలో కూడా జరగదు అలాగ అసలు. అక్కడ సెక్షన్ వేరు. అల్లా ఖురాన్లో సూరే ఫీల్ అని ఒక సూర అవతరింపజేశాడు. మనం రోజు నమాజుల్లో వచ్చిన వాళ్ళు చదువుతాం, అలం తర కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్ అని, ఆ ఫీల్ అనే సూర చదువుతాం. ఇందులో అల్లా తన ఘనతని, తన గొప్పతనాన్ని, తన ఏకత్వాన్ని, తన యొక్క మహిమని అల్లా తబారక తఆలా బోధించాడు. ఏం చెప్పాడో తెలుసా? మేము ఆ ఏనుగు వారి సైన్యంతో ఏం చేశామో మీకు తెలుసా అంటున్నాడు. ఏం చేశాడంటండి, అబ్రహా అనేటటువంటి ఒక రాజు కాబాని పడదోయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏం ఆలోచించాడంటే, మనకు ప్రసిద్ధి చెందాలంటే ఏం చేయాలరా అంటే, ఆ కాబా చాలా పురాతనంగా ఉందండి, జనాలందరూ అక్కడ మొక్కుబళ్ళకి వెళ్తున్నారు, ఆరాధనకి వెళ్తున్నారు, అలాంటి కాబా మన దేశంలో ఒకటి కట్టిస్తే మనకు కూడా పేరు వస్తుందని అంటే ఆడూరులో కాబా కట్టాడు. కానీ ఎవరు వెళ్తలేదు అక్కడికి. చరిత్ర ఉన్నది దీనికి ఏంటంటే ఎప్పటి నుంచో పురాతనంగా ఉన్నటువంటి ఆరాధనాలయంగా అది ప్రసిద్ధి చెందింది. అందరూ అక్కడికి వెళ్ళేవాడు. ఏంటా ఎవరు రావట్లేదంటా అంటే, అక్కడ ఉన్నంత వరకు ఇది రారండి ఇక్కడికి అన్నారు. మరి ఏం చేద్దాం, ఏముందండి దాన్ని పడదోయటమే అన్నారు. అంతే, ఆడు మొత్తం ఏనుగు సైన్యాన్ని రెడీ చేసి కాబాపై దండయాత్రకు వచ్చాడు. మొత్తం కాబాని పడవేయడమే. అప్పటికి ఇంకా ప్రవక్త గారు రాలా, ప్రవక్త గారి కాలం కాదు ఇంకా. వచ్చాడు, వచ్చి కాబా దగ్గరికి వెళ్లే ముందు మక్కాకి బయట ప్రవక్త గారి యొక్క తాతగారి యొక్క ఒంటెలు మేస్తూ ఉంటే ఆ ఒంటెలపై కబ్జా చేశాడు. ఆయన వచ్చి తెలిసి, అయ్యా అబ్రహా నువ్వు రాజు అయ్యా, ఏదో నాలాంటి ఈ ఒంటెలు ఇయ్యి, దయచేసి ఈ ఒంటెలు నాకు అప్పచెప్పు అని అంటే ప్రాధేయపడేసరికి అతను ఏం చేశాడు, ఆ ఒంటెలను అప్పచెప్పాడు. పోన్లేరా ఇచ్చేయండి అన్న. అతను ఆ ఒంటెలు తీసుకుని వెళ్ళిపోతుంటే అబ్రహా ఏం చేశాడంటే ఆ ప్రవక్త గారి తాతగారిని పిలిచి, నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అన్నాడు. ఏమో నాకేం తెలుసా, ఆ కాబాని పడదోయడానికి వచ్చాను, నన్ను అడగవా అని అన్నాడు. అయ్యా ఈ ఒంటెలు నాయి, దీని యజమాని నేను, కాబట్టి మీతో ప్రాధాయపడి తీసుకెళ్తున్నాను. ఆ కాబా ఆయనది, యజమానిది ఎవరిదయా అల్లది, ఆయన చూసుకుంటాడు, నాకు ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు. అలాగే జరిగింది. ఏదో దైవదూతను పంపించి అల్లా దగ్గర 4 పెద్ద దైవదూతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారా? 4 చాలా పెద్ద దైవదూతలు ఉన్నారు. హదీసు పుస్తకాల్లో వాళ్ళ గురించి చాలా వివరంగా చెప్పబడింది. హజరతే జిబ్రాయీల్ అలైహిస్సలాతు వస్సలాం గారని ఈయన ఈ ప్రపంచంలో 1,24,000 మంది ప్రవక్తల దగ్గరికి అల్లా యొక్క వాణి తీసుకొచ్చే ఏకైక దైవదూత. ఈయనకి అల్లా 600 రెక్కలు ఇచ్చాడు. 2 రెక్కలిప్పితే ప్రపంచం అంతా కప్పడిపోతుంది. 2 రెక్కలిప్పితేనే ప్రపంచం అంతా కప్పడిపోతాడంటే ఇంకా 600 రెక్కలు ఉన్నాయంట ఆయనకి. ఎలాగ జరుగుతున్నాయి? ఎంత పెద్ద దైవదూత ఆయన అల్లా తఆలా ఒక ఊరిని తిరగబెట్టమంటే ఆయన ఊరిని తన యొక్క రెక్క యొక్క ఒక కొన నుండి ఇలా ఎత్తి ఆ మొదటి ఆకాశంలో ఉన్న దైవదూతలు కూడా వాళ్ళ యొక్క శబ్దాలు వినేలాగా ఆ ఊరిని అలా తిరగబెట్టాడు ఆయన. అంత శక్తి అల్లా తఆలా ఆ దైవదూతకి ఇచ్చారు. అలాంటి దైవదూతలను అల్లా తఆలా ఆ అబ్రహా దగ్గరికి పంపించలా. నా ఇల్లును పడదోయడానికి మొట్టమొదటి ప్రపంచంలో అల్లా యొక్క గృహం ఏదైనా ఉంది అంటే అదేది కాబతుల్లా. ఆ కాబాని పడదోయడానికి వచ్చాడయా, వెళ్ళి కాపాడండి, సెక్యూరిటీగా నిలబడండి, అటు దగ్గర రానివ్వకుండా చూడండి అని అల్లా. ఎందుకు? అవతల ఉన్నవాడు ఎవడా? డౌట్గా ఉంది మీకే? కొద్దిగా ప్రేమగా చెప్పండి. ఎవరున్నారు? అవతల అల్లా ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు, సకల లోకాలకు అధిపతి ఉన్నాడు. అతను ఉన్నప్పుడు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది? క్షణంలో కన్ను మూసి కన్ను తెరిచేసరికి మొత్తం స్మాష్ అయిపోతుంది.
అల్లా తాలా ఏ దైవదూతలను పంపించాలా, ఏ ప్రవక్తను వచ్చి ఓ అబ్రహా అది తప్పయా చేయగా అని అల్లా తాలా అబాబీల్ అనే చిన్న పెట్టది, ఇప్పుడు కూడా ఉన్నాయి చిన్న చిన్న పెట్టలు. ఆ అబాబీల్ అనే పెట్టెలతో అల్లా తాలా ఏమన్నారంటే నా కాబాని కాపాడడానికి వెళ్ళండి అనేసరికి ఆ పెట్టెలు ఏమైంది, తమ యొక్క ముక్కులో చిన్న చిన్న రాళ్ళు తీసుకుని పైదాకా ఎగిరి అక్కడ రాయి వదిలితే ఆ ఏనుగుపై కూర్చున్న వాడితో సహా భూస్థాపితం అయిపోయారు. అల్లా ఖురాన్లో ఏమన్నాడంటే వారు ఓక మాదిరిగా అయిపోయారు అని అన్నాడు. భూసేకి తరా బన్గాయి, భూసేకి తరా. ఏమి బాంబులు ఉపయోగించలా, సైన్యాలు లేవు, యుద్ధాలు లేవు, ఏమీ లేవు. చిన్న పెట్ట ఒక వంక అంతే, అది కూడా అల్లాగు వంక, అది అక్కర్లా అల్లతలాగు. అల్లా తాలా ఆయన శక్తిని మనం అర్థం చేసుకోవాలి, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. అది సహాబాలు అర్థం చేసుకున్నారు, అబూబకర్ గారు అర్థం చేసుకున్నారు. ఆయన అంటున్నారు అయ్యో నేను ఒక గడ్డి పోచనే ఉంటే బాగుండును కదా. ఎంత భయం వేస్తే మాట చెప్తారు. ఎన్ని నమాజులు వదిలేసాం మనం. తహరత్తో ఉండాలని తెలుసు మనకి, కానీ అవకాశం లేదనే వంకతో ఎన్నోసార్లు తహరత్ మానేసి అపవిత్ర స్థితిలో ఉంటే మిత్రులారా, మన భుజస్కంధాలపై ఇద్దరు దైవదూతలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని శపిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అల్లా తాలా మన భుజస్కంధాలపై నిలబడేటటువంటి, మనం అపవిత్రంగా ఉంటే నిలబడలేరు. వాళ్ళు శుభ్రంగా తుత్త ఓ కాల్ చేసావు, అన్ని ఏర్పాట్లు చేసుకెళ్ళావు. మరి తహారత్కి వెళ్ళేటప్పుడు ఉండాలి కదా నీ దగ్గర, ఏముండాలి? తహారత్ తీసుకోవడానికి నీళ్లు ఉండాలా, నీళ్ళు లేకపోతే ఏదో ఖర్చీఫ్ ఉండాలా, ఖర్చీఫ్ లేకపోతే పేపర్ ఉండాలా. అయ్యో నేను సాయిబుని కదా, ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు కదా, అల్లా తాలాకి ఇష్టం లేదు కదా, నేను సాయిబుగా బతకాలి కదా అని ఎక్కడున్నా సరే తహారత్. ఇంకా నయం, మనం చాలా మంచి ఏరియాలో ఉన్నాం, నీళ్లు పుష్కలంగా లభిస్తాయి, పచ్చదనం. ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అసలు మేము కనుమేరకు కూడా పచ్చదనం చూస్తూ ఉంటే కనపడవండి బాబు, కళ్ళు పచ్చగా ఉన్నాయని చూసి మనసుకు ఆనందంగా ఉందని అంటున్నారు. మన హైదరాబాద్ జమాత్ వచ్చి ఒకసారి మీ పొలాల దగ్గర అటు తీసుకెళ్ళండి బాబు, ఆ పచ్చదనం చూసి ఎన్ని అయిపోయిందో. మా హైదరాబాద్లో దుమ్ము ధూళి తప్ప ఏమీ లేదండి అంట. అల్లా ఇంత సౌలభ్యకరంగా ఇంత నీరున్న ప్లేస్లో ఉంచిన మీరు నేను తహరత్తో ఉండకపోగా పెద్ద దానికి గరానా కింద తహరత్తో లేవు, స్నానం చేసుకుని వస్తాం, 2 చెంబులు వేసుకొస్తాం. ఎందుకు జనాదాకి డైరెక్ట్గా చేస్తారు కదా, 4 చెంబులు చెంబు వేస్తారు కదా. ఎలా చచ్చిందారు ఏం చేస్తారా, 4 బకెట్లు వేస్తారు, 2 చెంబులు ఏముంది, మరి డైరెక్టర్ చేసేయచ్చు కదా. లేదు మిత్రులారా, సిగ్గుపడాలి మనం. ఇదేంటిది, ప్రతి ఓడు ఒక బాధ్యత ఉంటుంది, చేయాలి కదా. ఆ బాధ్యత నెరవేర్చాలి. మనం సాయిబులు, మనం విశ్వాసులం, మనం అల్లా యొక్క విధేయులం, మనం విధేయుల్లా ఉండాలి ఇన్షాల్లా. కాబట్టి అల్లా యొక్క విధేయత పాటించడానికి తహారత్ ఉండమన్నారా? ఏ క్షణంలో కూడా, ఏ కాలంలో కూడా, ఎక్కడ కూడా తహారత్ మంటానికి వెళ్ళలేదు. పాటించాలి, అల్లాకు భయపడాలి. తహారత్తో ఉన్నాం, ఏమవుద్ది, ఎక్కడుంటే అక్కడ నమాజ్ చేసుకోవచ్చు. బట్టలు వాలేవు, బట్టలు మార్చుకుని వచ్చి లేదు, తహారత్తో లేవు, అది పెద్ద ప్రాజెక్ట్, మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ లాగా అది అవదు. ఏంటండి, ఇంటికి వెళ్ళాలి, స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలి, మళ్ళీ రావాలి, ఎంత ప్రాసెస్ చేయలేం బాబు మనతను. అందుకని ఇన్షాల్లా ఈరోజు సంకల్పం చేయండి, విశ్వాసులుగా ఉన్న మనం విశ్వాసులుగా జీవితం గడపడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా తహరత్ మానటానికి వీలేదు. ఆచరిద్దాం ఇన్షాల్లా. ఆచరిస్తున్నారు కొంతమంది అంటే అర్జెంట్ వచ్చేస్తుంది, ఏం చేస్తాం మరి, లాకులు డోర్లు లూజ్ అయినట్లు. అందుకని దాని ప్రతిదానికి ఇస్లాంలో మార్గం ఉంది. అంతేగాని లేదండి బాబు ఇది చెప్పలేదండి మాకు సగమే చెప్పారండి ఇస్లాంలో, ఇంకో సగం ఇంకో దగ్గర తీసుకోండి, ఏమీ లేదు. నువ్వు పుట్టుక నుండి చచ్చేంత వరకు నీ పూర్తి జీవితం ఎలా గడపాలో పూర్తిగా పొందుపరచబడి ఉంది. నువ్వు పుట్టగానే అజాన్ ఇమ్మన్నారు, అల్లా ఘనతతో మొదలు పెట్టమన్నారు జీవితం. వాడు పుట్టగానే చిన్ని మిన్ని అదేదో కుక్కలు పెడతారు పేర్లు, అలాంటి పేర్లు పిలవకరా, ఒక చెవులు అజాన్ ఇవ్వి, ఒక చెవులు అల్లా యొక్క గొప్పతనం అకామత్ చెప్పు, ఆడికి మంచి పేరు పెట్టు, 4-7 రోజుల తర్వాత అకీకా చెయ్యి అని ఒక సిస్టమ్, ఒక పద్ధతి చెప్పారు మనకి. ఎక్కడ కూడా ఇంత సాంప్రదాయం మనకి ఎక్కడా కనపడదు. సాంప్రదాయం ప్రకారం నువ్వు బతకాలని చెప్పి మనకి చెప్పారు. అలా 7 సంవత్సరాల వయసులో ఏం చేయాలంటండి, నమాజ్ నేర్పించాలి. 10 సంవత్సరాల వయసులో చదవకపోతే వాయించేయాలి వాడిని. వాడు స్కూల్కి వెళ్ళకపోతే వాయించేస్తాం మనం, ఫీజులు కట్టేస్తున్నామని పర్లా. కానీ నమాజ్ చదవకపోతే, వాడికి అలవాటు అవ్వకపోతే రేపు అల్లా దగ్గర మనం పట్టుబడిపోతాం. వాడు వచ్చేస్తాడు, డాడీ నువ్వు నన్ను ఎప్పుడు నమాజ్ గురించి చెప్పలేదు కదా డాడీ, నేను ఒక్కడిని నరకంలో వెళ్ళి కాలుతాను డాడీ, రా నువ్వు నేను వెళ్ళిపోదాం అంటాడు. సూపర్ హ్యాపీ, తండ్రి కొడుకులు ఉంటాం అక్కడ. ఆయన అటు నుంచి కాలుతుంటారు, నీ ఇటు నుంచి కాలుతుంటారు, సరిపోద్ది. కాబట్టి జీవితంలో ఈ పనులన్నీ కూడా నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఇస్లాంలో ఎన్ని నేర్పించారు మనకి. కాబట్టి ఇన్షాల్లా ప్రతి వారు కూడా అల్లా యొక్క ఘనతని, అల్లా యొక్క ఏకత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఇప్పుడు అబ్రహా అనేటటువంటి వాడు వచ్చేసరికి ఏమైంది, మొత్తం భూస్థాపితం అయిపోయాడు. అల్లా అలాగే కాబాని కాపాడు చూపించారు. దైవదూతలను పంపించాలా, దైవ ప్రవక్తను పంపించాలా, ఎవరినో పంపించి అడ్డుకొనలా, ఎవడో రాజు మనసులో మాటేసి ఆడి మీద ఇడి దండయాత్ర చేసేలా చేయలా.
అల్లా తన కాబాని కాపాడడానికి చిన్నగా సింపుల్గా ఒక పెట్టను పంపించి తన యొక్క ఏం చేశాడు, కాబాని కాపాడుకున్నాడు. అలాగే అల్లా తాలా మనకి సహకరించాలంటే ఏంటి, అన్ని ఈ టైం కాదండి, ఈ కాలం గడవాలండి, ఈ అవకాశం రావాలండి అప్పుడే సహకరిస్తాడని కాదు. ప్రపంచం అంతా అడుక్కు తిన్నా సరే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి అల్లా పోషిస్తాడు. ఇమామ్ గజాలీ రహమతుల్లాహి గారు తమ పుస్తకంలో ఏం రాశారంటే, ఒక ఆవగింజంత విశ్వాసం అల్లా తీసుకురమ్మంటున్నాడు. ఎంత? ఒక ఆవగింజంత విశ్వాసం తీసుకురమ్మంటున్నాడు. ఒక ఆవగింజంత విశ్వాసం నువ్వు అల్లా పట్ల ప్రకటించి అల్లా దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే అల్లా ఇలాంటి ప్రపంచాలు 10 కలిపి నీకు ఇస్తాడు స్వర్గంలో. ఒక ఊరే చూడలేదు, ఇలాంటి 10 ప్రపంచాలు కలిపితే ఎంత అవుతుందో అంత పెద్ద స్వర్గం ఇస్తాడంటే ఒక ఆవగింజంత అన్నారు. మరి ఆయన కింద ఏం రాశారంటే ఇమామ్ గజాలీ రహమతుల్లాహి గారు, ఆవగింజ విశ్వాసం అంటే ఎంత? మనం ఏమనుకుంటున్నాం, మన దగ్గర చాలా ఉన్నాయి, ఆవగింజ మొత్తం మూటలు ఉన్నాయి మన దగ్గర, పెద్ద ఆవగింజ పెద్ద ఇబ్బంది ఏం సార్, 2-3 మూటలు ఉన్నాయి అనుకుంటున్నారు. మీరు 2-3 మూటలు ఉన్నాయి ఇప్పుడు చెప్తురు. కానీ ఆయన ఏం రాశారంటే, ఆకాశం ఇనపదైపోయి నేల రాగిదైపోయి, ఆకాశం ఇనపదైపోయి నేల రాగిదైపోయి, ఆకాశం నుండి ఒక చుక్క వర్షం వర్షించకుండా, నేల నుండి ఒక విత్తనం ఒక పంట పండకుండా ఉన్నా సరే నా అల్లా నన్ను పోషిస్తాడు అని నమ్మకం కలిగి ఉండడాన్నే ఆవగింజంత విశ్వాసం అన్నారు. అంటే బతకడానికి ఏ ఆస్కారం లేకపోయినా నా అల్లా నన్ను పోషిస్తాడు అనే నమ్మకం కలిగి ఉండడాన్ని ఆవగింజంత విశ్వాసం అన్నారు. అన్ని వసతులు ఉండి కూడా అల్లాపై విశ్వాసం ప్రకటించకపోతే ఇంకా ఆ విశ్వాసం ఏమున్నట్టు మన దగ్గర చెప్పండి. కాబట్టి ఇన్షాల్లా ప్రతి వారు తమ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. చేద్దామా ఇన్షాల్లా. అందుకని అల్లా యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు చెప్తూ ఉండాలి, అల్లా యొక్క ఘనతని ఎప్పుడు కొనియాడుతూ ఉండాలి, ఆయన యొక్క కీర్తిని ఎప్పుడు మనం చర్చిస్తూ ఉండాలి. అల్లా హదీస్ ఖుదూసీలో అల్లా ఏమంటున్నారంటే, నేను ఒక దాగి ఉన్న రహస్యాన్ని, అల్లా అంటున్నాడు, నేను దాగి ఉన్న ఒక రహస్యాన్ని నా మనసు కనిపించింది, నా గొప్పతనం వినాలని, అందుకని జీవచరాల్ని పుట్టించానంటున్నాడు. అల్లా తాలా తన గొప్పతనం వినాలని మనల్ని పుట్టించాడు. ఎందుకు అనిపించేది చెప్పండి ఒకసారి. మనం మామూలుగా అనుకుందాం, ఇప్పుడు మనం ఉన్నాం, మట్టితో తయారు చేయబడ్డాం, మళ్ళీ మట్టి అయిపోతాం. మట్టితో తయారు చేయబడ్డ మనకే మన గొప్పతనం వినాలనిపిస్తుంది కదా. ఫలానా ఏంటంటే శిలార్ గారు ఎలాంటిదండి, ఫలానా మస్తాన్ గారు గొప్పోడండి అని మీ గురించి పొగుడుతుంటే మీరు ఉబ్బిపోతున్నారు కదా. మట్టితో తయారు చేయబడ్డ మనకే మన గొప్పతనం వినాలనిపిస్తుంటే సర్వలోకాలకు అధిపతి, సకల లోకాలకు అధిపతి అయినటువంటి అల్లా తన గొప్పతనం వినాలని కూడా ఈ నోరిచ్చాడు కదా, మాట్లాడే శక్తి ఇచ్చాడు కదా, పొగడాలా అక్కర్లేదా? చెప్దామా ఇన్షాల్లా. చెప్తేనే విశ్వాసం పెరుగుద్ది, విశ్వాసం పెరిగితేనే ఆయన యొక్క ఆజ్ఞలు పోయి నడిచేవాళ్ళం. చేద్దామా ఇన్షాల్లా. దాంతోపాటు ప్రవక్త గారి సాంప్రదాయాలను ఆచరించాలి. ఒక్కొక్క సున్నతిని, ఒక్కొక్క పద్ధతిని తెలుసుకోవాలి, ఆచరించాలి. ఒక్కొక్క పద్ధతిలో ఇహపరలోకాల సాఫల్యం ఉంది. మనం ఏమనుకుంటున్నాం, ప్రవక్త గారు ఆయన జీవితం ఆయన అనుకుని గడిపేశారేమో, ఆయన చేసేసారేమో. కాదు. ప్రతిదీ కూడా ప్రవక్త గారికి అల్లా తరపు నుంచి సూచనలు వచ్చాయి, ఆ సూచనల ప్రకారం ప్రవక్త గారి జీవితం గడిపారు. ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చెయ్యాలి, ప్రతిదీ. ఇప్పుడు సైంటిస్టులు అంటున్నారు, ఏంటిది వీళ్ళ పద్ధతులు ఏంటి, తలపై టోపీ పెట్టమన్నారు, గడ్డం పెట్టమన్నారు, పెద్ద జుబ్బా ఇమ్మన్నారు, అండ్ అవి చీలమండలాన్ని పైన ఏమో ప్యాంట్ పెట్టమంటున్నారు, కూర్చొని నీళ్ళు తాగమంటున్నారు. ఏంట్రా అంటే నేను ఇందాక అసర్ నమాజ్ తర్వాత ఒక చిన్న క్లిప్ వస్తే వాట్సాప్ లో చూశాను. నిలబడి నీళ్లు తాగటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి ఒక శాస్త్రవేత్తలు కనుక్కుని నిలబడి నీళ్లు తాగడం చాలా ప్రమాదకరం, కూర్చొని తాగాలన్నారు. ఈ మాట ఎప్పుడు చెప్పారు ప్రవక్త గారు? ఎప్పుడు చెప్పారు? 1446 సంవత్సరాల క్రితం చెప్పారు. మంచినీళ్ళు ఎలా తాగాలంటాయా ఉమరో? కూర్చొని తాగాలి. మన దగ్గర సామెతోడు ఏడిసింది, అది ఏంటది? అది నిలబడి నీళ్ళు తాగడం అని వచ్చింది. అది కూడా నిలబడి నీళ్ళు తాగాలని పిల్లలు కూడా నిలబడి నీళ్ళు తాగేస్తున్నారు. సాంప్రదాయం నిలబడి పద్ధతి కూర్చుంటే ఏమవుతుందంటే పేగుల నుంచి ప్రశాంతంగా నీళ్లు దిగుతాయి, మనిషికి అల్సర్ రావు, ప్రమాదాలు రావు. ఆ నీళ్ళ యొక్క ప్రభావం ఆ యొక్క పేగుల మీద పడకుండా మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడు. ఒక్కొక్క పద్ధతి. నీళ్లు తాగుతున్నాం, మంచినీళ్ళు తాగడంలో 7 సున్నతులు అన్నారు ప్రవక్త గారు, 7 సాంప్రదాయాలు. ప్రవక్త గారి సాంప్రదాయాలు 7. మంచినీళ్ళు తాగేటప్పుడు ప్రవక్త గారు అన్నారు, కుడి చేతితో నీళ్లు తాగాలి. ఎప్పుడు ఏదైనా సరే కుడి చేతులు బరకతుందండి. ఇవ్వటం తీసుకోవడం కుడి చేతితో మొదలెట్టాలి. ఇవ్వటం, తీసుకోవడం, తాగడం, తినటం అన్ని దేంతో? కుడి చేత్తో వాడాలి. దానికి ఫిక్స్ అయిపోండి. మనకు అలవాటు పోయి దీంతో టీ తాగడం, దీంతో ఏంటంటే మంచినీళ్ళు తాగడం అలవాటు అయిపోయింది. ఇది కేవలం దాని గురించే ఉంటే చేతులు పట్టుకుని. కానీ ఇది ఉంది కుడి,
महाप्रवक्त గారు అన్నారు సీదే హాత్ సీదే సీదే హాత్ మే బరకత్ హై అన్నారు. బరకత్ ఉంది కాబట్టి ఇన్షాల్లా కుడి చేత్తో నీళ్లు పట్టుకోవాలంటండి. చూడాలంటండి అందులో నీళ్ళు ఏమున్నాయి. ఒక్కొక్కసారి మనం ఏదో చూడకుండా కడుపుకు తాగేస్తాం, ఏ పురుగులు ఉంటాయి, రకరకాలైన ఇబ్బందులు వస్తాయి, చూసుకొని తాగాలి. తాగేటప్పుడు అల్లా యొక్క నామాన్ని బిస్మిల్లా, అల్లా యొక్క పేరు. ఎప్పుడైతే అల్లా యొక్క పేరు తీసుకుంటామో ఏమైనా చెడున్నా సరే ఈ నామం యొక్క బరకత్ వల్ల అవన్నీ దూరం అవుతాయి, బరకత్ అవుతాయి. బిస్మిల్లా 3 శ్వాసల్లో తాగమన్నారు. కంగారుగా ఉడొక్క ఎత్తేగు గ్లాసు శ్వాస తాగి ఆపు. ఈ శ్వాస ఉంది కదా, ఇది ఎంత లోపల నుంచి వచ్చేది, లోపల ఆక్సిజన్ వెళ్తుంది, బయటికి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, చెడు గాలి వస్తుంది, దానివల్ల ప్రమాదం. అది నువ్వు గాలిలో ఏం చేస్తున్నావు, గ్లాసులో వదిలేస్తున్నావు, మళ్ళీ తాగేస్తున్నావు, మరి రోగాలు కాదు ఏమవుతాయి. తాగి కాస్త గ్యాప్ ఇవి, టీ తాగినట్టుగా 3 సార్లు 3 శ్వాసలు తాగు. తాగేసావు కదా, ఇప్పుడు ఏం చెప్పాలి, అల్హమ్దులిల్లా చెప్పాలి. తాగిన తర్వాత అల్హమ్దులిల్లా చెప్పాలి. ఇది ఎన్నైనా మాకేం తెలుసు అంటున్నారు, 5 అయినాయి. గొడవలేదా బాబు, మొత్తం నేను లెక్కను కూడా నేనే చెప్తాను. కానీ కుడి చేత్తో తీసుకోవాలి, చూడాలి, బిస్మిల్లా చెప్పాలి, 3 శ్వాసల్లో తాగాలి. తాగిన తర్వాత ఏం చెప్పాం, కూర్చోవాలి అన్నాం. కూర్చోవాలి, తలని కప్పుకోవాలి. ఈ 7 ప్రకారమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి నీళ్లు తాగేటప్పుడు. నిజంగా ఇలా తాగితే ఎంత లాభం ఉంది. సైంటిస్టులు ఏమంటున్నారు, నిలబడి తాగండి అన్నారు, ప్రవక్త గారు అన్నారు కూర్చొని తాగండి అన్నారు. సరిపోయిందా దానికి? చూసుకుని తాగడం వల్ల మంచిదా చెడ్డదా? ఆగి తాగడం వల్ల మంచిదా చెడ్డదా? అంటే మనం ఇప్పుడు దాకా ఎలా పడితే తాగేసాం. ప్రవక్త గారి సాంప్రదాయం ఒక్కొక్కటి ఆచరిస్తే ఇటు ఆరోగ్యం లభిస్తుంది, అటు ఆధ్యాత్మికంగా పుణ్యం లభిస్తుంది. చేద్దాం ఇన్షాల్లా. ఇప్పుడు మనం సున్నత్ పెట్టుకున్నాం, ఈ గెడ్డం. ఇది ప్రవక్త గారు 1,24,000 మంది ప్రవక్తల సాంప్రదాయం ఇది. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది ప్రవక్తలు వచ్చారో అందరూ కూడా సాంప్రదాయం. ఎలాగంటారు, ఆ దైవం యొక్క ఆరాధనలో ఉండేటటువంటి ఒక హుందాతనంగా ఉండాలి. అందుకని ప్రవక్త గారి ఈ సున్నతిని సాంప్రదాయాన్ని ఆచరింపజేయడం. మనం అన్ని సున్నతులు కూడా, ప్రవక్త గారి అన్ని సాంప్రదాయాలు కూడా చనిపోయేటప్పుడు అన్ని వదిలేస్తాం. కానీ ఈ సున్నత్తో పాటు ఖబర్లోకి వెళ్తాం. సమాధులు ఎలా వెళ్తాం? ఈ సున్నత్ ఉందనుకో, అరే తీసేయండిరా, అయిపోయిందిరా, ఖబర్లో నీట్గా గెటగీసి పంపించమంటారా, ఆ సున్నత్తో పాటు వెళ్తాం. కాబట్టి ఈ సున్నత్ మనతో వస్తుంది. కాబట్టి మనం కూడా సున్నతిని ఆచరించే వాళ్ళు అవ్వాలి, కనపడాలి అలాగా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ తెలుసా మీకు? మన్మోహన్ సింగ్ మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశాడు ఆయన. హరిభజన్ సింగ్ తెలుసా? ఏం తెలియదు మీకు, ఇంకెందుకు దువా చేస్తాం. హర్భజన్ సింగ్ తెలియదు, మన్మోహన్ సింగ్ తెలియదా? వీళ్ళు ఏ దేశంలో ఉంటున్నారా బాబు మీరా? అయ్యి బాబు తెలియదంటే మొత్తం కంప్లైంట్కి పోతే. ఇప్పుడు మా వాడు వీడియో చేస్తున్నాడు, మొత్తం పంపిస్తే తెలియదంటారా? మొజర్ గ్రామస్తులకి మన్మోహన్ సింగ్ వాళ్ళు భారత ప్రధాని తెలియకపోతే వాళ్ళు మన భారతీయులు కాదంటారు. ఇప్పుడు లేదు మనవాడు. అయ్యి బాబోయ్, ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు సిక్కు జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళు దైవం గురునానక్. ఆ గురునానక్ అనేటటువంటి ఆ వ్యక్తి ఇలా బతకాలని వాళ్ళకి సాంప్రదాయం చెప్తే వాళ్ళు ఏం చేశారంటే బతికిన నాళ్ళు ఒక్క వెంట్రుకు కూడా కత్తిరించకుండా దీనంతా చుట్టి, ఇదంతా తల మీద చుట్టి ఒక గొప్పి కింద పెట్టుకోవాలి తప్ప గీయించడానికి వీల్లేదు. ఇది నా సాంప్రదాయం అని ఆయన చెప్తే ఆ గురునానక్ పద్ధతిని ఆచరించడానికి ప్రపంచవ్యాప్తంగా అతను భారతదేశానికి ప్రధానమంత్రి హోదాలో ఉన్నా అతను తన సాంప్రదాయాన్ని వదల్లా. పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళాడు ఆయన, పెద్ద పెద్ద ఇది పనులు చేశాడు ఆయన. భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. సార్ అదేంటి సార్, ఆ గెడ్డమేంటి, ఆ గొప్పేంటి సార్, చిరాగ్గా ఉంది తీసేంటి సార్ అని ఎవడు అనలేదు. అన్నా వినేటటువంటి వ్యక్తి కాదు ఆయన. సాంప్రదాయం, ఇది నా సాంప్రదాయమే, నా గురునానక్ పద్ధతయా. హర్భజన్ సింగ్ క్రికెట్ ప్లేయర్, ప్రపంచం అంతా అతను చూస్తుంది క్రికెట్ ఆడుతుంటే, కానీ అతను ఆ గొప్పిని వదల్లా, చూపించాడు నా పద్ధతయా అన్నాడు. టూ ఎదవ బతుకు, ఇంత బతుకు బతికి కూడా దొడ్డెనకాల చచ్చినట్టు సాయిబులుగా నేను సాయిబుని ప్రదర్శించలేకపోయాం. మనం మసీద్ బయట వెళ్తే చాలు చేపి తీసేస్తున్నాం, లోపలి తోసేస్తున్నాం. ఇది ఎక్కడ గొడవ? ఇదే కనీసం ఇంటిగాడి దగ్గరికైనా వేసుకెళ్ళవయా, ఎక్కడికి వెళ్ళవయా, ఏమయా మస్తాను మసీద్కి వెళ్ళానండి అని కొద్ది తొల మీద పెట్టుకోవయా. అయ్యో అంత బరువు ఉందా అది? అయ్యో పెట్టుకున్నాం. ఇంటిగాడు నుంచి చక్కగా వజూ చేసుకుని, ప్రవక్త గారి సాంప్రదాయం ఏంటంటే ఇంటిగాడు వజూ చేసుకుని సున్నత్ నఫిల్ నమాజులు ఇంటిగాడు చదవాలా, ఫరజ్ నమాజులు మసీదులో చదవాలా. నువ్వు ఇంటిగాడు వజూ చేసుకుని టోపీ పెట్టుకుని చక్కగా వస్తుంటే, మా ఇంటిగాడు సాయిబురు ఉన్నారండి పొద్దున్నే టోపీ పెట్టుకుని చక్కగా తెల్ల బట్టలు వేసుకుని మసీద్కి వెళ్తారండి అన్నాడు. నువ్వు మసీద్కి వస్తున్నావో సెంటర్కి వెళ్తున్నావో ఆడికేం తెలుస్తుంది? నువ్వు చూపించాలి కదా. ఏంటే సాయిబారు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మసీద్కి వెళ్తాను పొద్దున్నే, మా సాయిబారు పొద్దున్నే మసీద్కి వెళ్తారండి బాబు అని నువ్వు కనీసం ఆచరణనే చూపించాలా లేదా? చూపిద్దామా ఇన్షాల్లా. ఏం చేస్తారా? మసీద్ బయటికి వెళ్ళినట్టే తీసేయాలి టోపీ. మసీద్ అలా దాటినంటే తీసేయాలి, జేబులు పెట్టాలి, మళ్ళీ బయట పెడితే సాయిబు పెట్టారు మిమ్మల్ని నిలబడి.
చూపిద్దాం సాంప్రదాయం చాలా. ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం బోల్డ్ అంత ఉంది, టైం లేదు మన దగ్గర. ఒక్కొక్క సాంప్రదాయం గురించి చెప్పుకుంటే అన్ని సాఫల్యాలు ఎలా ఉన్నాయో, వాటి యొక్క లాభాలు ఎలా ఉన్నాయో పెద్ద పెద్ద ఏంటి శాస్త్రవేత్తలు కనుక్కొని అయ్యి బాబు ఇది ఇస్లాంలో ఏంటి, ఎందుకంటే ఇస్లాంలో ఏముందండి, అందులో ఏమన్నారండి, ఇస్లామిక్ సైంటిఫిక్ రిలీజన్ అన్నారు. ప్రతి దానికి ఇది ఎందుకు అని అడుగు, దానికి సమాధానం ఉంది ఇస్లాంలో. అయ్యి బాబు అపచారం అనకూడదు బాబోయ్, ఎప్పటి నుంచో వస్తుందా అలా అనకరా అని లేదు ఇక్కడ. గడ్డం ఎందుకు పెట్టాలి, జుబ్బా ఎందుకు వెయ్యాలా, టోపీ ఎందుకు ధరించాలా, మిస్వాక్ పొల్ల ఎందుకు వాడాలా, కళ్ళకి సురమ ఎందుకు రాయాలా, ప్రవక్త గారి సాంప్రదాయం అన్నారు, మేము ఎందుకు చేయాలా అని అడుగు నువ్వు. అందులో సాంప్రదాయానికి దానికి సమాధానం ఉంది ఇస్లాంలో. అలా ఉంది కాబట్టి జనాలు ఆచరిస్తున్న పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు చూశారు, రీసెర్చ్ చేశారు. ఇది మొన్న ఒక క్లిప్ చదివాను నేను. ఏంటది, మన అమెరికాలో పెద్ద చర్చ్ ఒకటి ఉంది. ఆ చర్చికి పెద్ద పాస్టర్ కూడా ఆయన ఎంతో మందికి చెప్పి 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 అతని యొక్క ఏంటంటారు తమ మతాన్ని ప్రచారం చేసేటటువంటి వారు అసలు ఖురాన్లో ఉండేటటువంటి లోపాలు ఏంటి అని వెతకడానికి మొదలుపెట్టి అతను ఇస్లాం స్వీకరించేశాడు. ఏంటిది ఇలా ఉంది, అబ్బాయి ఇది మానవులు రాసింది కాదయా. 10 మంది కూర్చొని ఏం చేద్దారో, ఇది పెడదామా ఇది వద్దా అని అనుకుని రాసిన ధర్మం కాదు ఇది. ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దైవమే ఈ ధర్మాన్ని తన చేతులారా రూపొందించాడు. కాబట్టి ఎవ్వడు కూడా ఏలు పెట్టడానికి, ఏలు ఎత్తి చూపించడానికి లేదు ఇందులో. ఎక్కడ కూడా ఇలా ఉండకూడదండి, ఇదే ఇలా ఉందేంటంటే ఆ పద్ధతి ఏంటంటే ఈ పద్ధతి ఏంటంటే నీకు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకుంటే దాంట్లో నిజమేనండి, ఇదే కరెక్ట్ అండి. ప్రతిది కూడా ఇలా కాదండి. కాబట్టి మనం ప్రవక్త గారి సాంప్రదాయాన్ని ఆచరించాలి, ఒక్కొక్క సున్నతిని ఆచరించాలి. కనీసం చిన్న చిన్న సున్నతులు ఆచరిద్దాం. ఏంటంటే మనం మసీదులోకి వచ్చేటప్పుడు కుడికాలతో రావాలి, బిస్మిల్లా చెప్పాలి, దరూద్ షరీఫ్ చదవాలి అండి, దువా చదువుకొని రావాలి. సాంప్రదాయం. ఇంట్లోకి వెళ్తున్నాం, కుడికాలు ఎట్టాలి, బిస్మిల్లా చెప్పాలి, సలాం చెప్పి ఇంట్లోకి వెళ్ళాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అనస్ రదియల్లాహు తఆలా గారు అంటున్నారు, కుమారా నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంటి వారికి సలాం చేసి వెళ్ళు, నీకు నీ ఇంటి వారికి నీ శుభానికి బరకత్కి మార్గం అవుతుంది అన్నారు ప్రవక్త గారు. ఏం చెప్పాలంట ఇంటికి వెళ్ళేటప్పుడు, యామే ఫాతిమా అన్న అక్కడి నుంచి, యామే ఆయిషా అన్న. ఎందుకు అరుస్తావు, ఎక్కడ ఉన్నాను కదా, ఏదో గోళ, అక్కడ నుంచి గేదెలా అరుస్తా ఉంది అంతే. సున్నత లేదు, సాంప్రదాయం లేదు, సలాం లేదు, ఏమీ లేదు. ఏంటి గేదెలు అంటున్నావు ఏంటి, ఈ మధ్య నోరు లెగిసిపోతుంది కదా, సర్రని వచ్చేది వచ్చేది పట్టరని పీగేస్తాడు అంతే. పెళ్ళైన కాడి నుంచి కొట్టేస్తున్నావు, ఒకే దెబ్బ కొట్టి చంపే దరిద్రం వదులుతుంది, చిచ్చి అని ఏడు మొదలు కుయ్యో ఎదవ కొంపే బాబు, వచ్చిన వెంటనే ఏదో పెంట పెట్టబోదు, మనశ్శాంతి ఉండదు, చిచ్చి వెళ్ళిపోతున్నాను, ఈడు వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కావిడ చూస్తుంటుంది, ఇద్దరు కలిసి ఉంటుంది కానీ దానికి నచ్చదు, ఆ తుక్కులో నిప్పెట్టేస్తుంది. అది ఏంటమ్మా వదిన గారు ఈ మధ్యన అన్నయ్య బాగా కొట్టేస్తారమ్మా అంటే అది సై ఇంకా ఏడు మొదలెట్టారు. ఇదంతా ఏంటా అంటే నువ్వు చైతాన్ని ఒత్తు భుజమ్మ చేసుకుని రారా మాయా, మా ఇంట్లో మొత్తం కొంపలు మొత్తం ఆరిపోయారా దరిద్రం వదిలే, నాకు మా ఆవిడికి మొత్తం ఇడాకులు ఇప్పించారని నువ్వు భుజమ్మ చేసి తీసుకొచ్చావు. ఆడెందుకు ప్రశాంతంగా ఉంటాడు, మొత్తం లంకంటించేస్తాడు. ఏం చేయాలి నువ్వు, సాంప్రదాయం ఆచరించాలి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, కుడికాలు పెట్టాలి, బిస్మిల్లా అనాలి, సలాం చేయాలి, రావాలి. ఎవరు లేరండి ఇంట్లో, నీ భుజస్కంధాలపై 2 ఉన్నారు. ఎవరు, మీ మాయా, 2 దైవదూతలు ఉన్నారు. ఆ దైవదూతలు నీ సలాంకి జవాబు చెప్తారు. ఇంకెందుకు, ఏం కావాలి నీకు, ఇంట్లో ఎవరు లేరండి, ఎవరు చేస్తాం, సలాం చేసి సాంప్రదాయం. ఇంట్లో సలాం చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రేపొద్దున ఇప్పుడు దొంగలు తిరుగుతున్నారు, కుక్కలు వస్తున్నాయి, ఎవడో ఎప్పుడు వస్తుంది, మా ఆయన గారు ఎప్పుడు ఇంటి నుంచి వచ్చి సలాం చేస్తారో, మా ఆయన శబ్దం ఇది అని తెలిసి ఎవరో అంటారు అన్నాడు, ఎవడో మొత్తం అంటున్నాడు అని లైట్లు ఎత్తే ఆడకు మొత్తం బాగోతుంది బయటపడుతుంది. యాండే తెలిసేస్తుంది, ఓ దెబ్బ దరిద్రం. అదే నువ్వు సలాం చేసి సాంప్రదాయం నేర్పించావు అనుకో, ఏ కూడా ఉండదు. మా ఆయన గారు ఎప్పుడు వచ్చినా సలాం చేస్తాడో, ఆయన సలాం చేస్తాడు రాడు అని అది సాంప్రదాయం అలవాటు చేయాలి. ఇన్ని అవకాశాలు ఉంటే వాడుకోలేక్కర్లేదా, అంతేగాని వాళ్ళలాగా మనకు మక్కిటికి కావాల్సింది ఏంటంటే బయట బకెట్లో నీళ్లు కావాలి మనకి. 2 కాళ్ళు కడుక్కొని వచ్చేయి అన్నాడు. కాళ్ళు కడుక్కొని వచ్చేస్తే దరిద్రం అక్కడితో ఆగిపోద్దా, శుభ్రం స్నానం చేసి వచ్చేది ఇంట్లోకి. నువ్వు కడిగించేస్తున్నావు కదా, నువ్వు కాళ్ళు కడుక్కోవడం వల్ల గుమ్మం చుట్టూ తిరగటం వల్ల కాదు, అల్లా యొక్క పేరు తీసుకోవడం వల్ల దరిద్రాలన్నీ అంతమవుతాయి, బరకతులన్నీ మొదలవుతాయి. చేద్దామా ఇన్షాల్లా. ప్రవక్త గారి సాంప్రదాయాలు తెలుసుకోవాలి, ఆచరించాలి. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న సాంప్రదాయాలు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు భోజనం చేసేటప్పుడు దస్తర్ఖాన్ వేసుకోవడం, బిస్మిల్లా అని తినటం, అల్లా యొక్క కృతజ్ఞత తెలపడం, ఇవన్నీ ఉన్నాయి. చేద్దామా ఇన్షాల్లా. దాంతోపాటు చివరి మాట ఏంటంటే నమాజ్ జీవితంలో ఎప్పుడు మానడానికి వీల్లేదు. నమాజ్ జీవితంలో ఎప్పుడు చదవటానికి వీల్లేదు. ఏంటిది, ఈ మాట బాగా పడిందే, చదవడానికి వీల్లేదా. ఇప్పుడు అదే ఛానల్లో ఉన్నాం మనం, చదవడానికి వీల్లేదు అంటాం కాబట్టి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మానేస్తున్నాం. ఊరు వెళ్ళాలంటే మానేస్తున్నాం, పెళ్ళి అంటే మానేస్తున్నాం, దినం అంటే మానేస్తున్నాం, నీ మానేత్తమే. నమాజ్ చదవటం అనేది ఒక అంశం, అది జీవితంలో స్థాపించాలి. అది అల్లాహకు స్థాపించే వాళ్ళంటే ఇష్టమయ్యా.
ఎగ్గొట్టేవాడంటే ఇష్టం కాదు, బాధ్యత లేదాడిది అల్లా దగ్గర. హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఎవరైతే నమాజ్ని స్థిరపరుస్తారో, నమాజు బాధ్యత తీసుకుంటారో, అల్లా వాళ్ళ బాధ్యత తీసుకుంటాడు. అల్లా ఎవరి బాధ్యత తీసుకున్నారో వాడికి తిరిగిలేదు ఇంకా జీవితం. వాడి జీవితాన్ని అల్లా తలా 3 పూలు 6 కాయల్లా ఉంటుంది జీవితం. హ్యాపీ, అసలు ఎక్కడ కష్టం ఉండదు, ఎక్కడ లోయలు ఉండవు, అంతా హైవే రోడ్డే, జమ్మని వెళ్ళిపోద్ది ఇంక అంతే. అర్థమైందా? కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే అల్లా అంటే ఇష్టం అండి, అల్లా అంటే ప్రేమ అండి, అల్లా లేకపోతే ఏముందండి బాబు అంటున్నాం. మరి నమాజ్ ఎదురా అంటే అదొక్కటే లేదండి. నమాజ్ జీవితంలో సున్నా ఏమీ లేదు. హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు, అల్లాహ్ తాలా విశ్వాసులకు ముందు ఇచ్చింది నమాజు, రేపు ప్రళయ దినాన్ని అడిగేది కూడా నమాజ్ గురించి. ఎవరి నమాజ్ బాగుందో వాడి మిగతా ఆచరణ అంతా బాగున్నట్టే, ఎవరి నమాజు బాలేదో వాడి మిగతా ఆచరణ అంతా పోయినట్టే. అన్నం ఉడికేటప్పుడు మొత్తం అంతా అన్నం అంతా మెతుకు పట్టుకుని ఎవడు చూడడం, ఒక మెతుకు చూస్తాడు. అలాగా ఒక మెతుకు చూస్తే మిగతా డేక్ష అన్నం అంతా దింపారు. ఒక మెతుకైతే డేక్ష అన్నం అంటే అయిపోయినట్టే. నీ జీవితం నుంచి నా జీవితం నుంచి అల్లా నమాజ్ చేస్తాడు, నమాజ్ అయిపోయిందా మిగతాదంతా ఓకే. నమాజ్ కచ్చా పక్క, నమాజ్ అంటే సగం ఉంది, నమాజ్ ఎటు కాకుండా పలుగ్గా ఉంది, మనం పట్టడిపోయినట్టే. అర్థమైందా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు ఏమన్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజుల్లో అల్లాహుమ్మ హాసిబ్ని హిసాబన్ యసీరా మారు దువా చేసేవారు. నేను అన్నాను, ప్రవక్త గారు నేను సులువైనటువంటి లెక్క అంటే ఏంటండి అని అన్నారు. దీని అర్థం ఏంటంటే అల్లా నా లెక్కను సులభతరం చెయ్యని అన్నారు. లెక్కలో సులభతరం అంటే ఏంటి అని అడిగారు అమ్మ ఆయిషా రదియల్లాహు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఆయిషా అల్లా తాలా లెక్క చూసి చూడనట్టు వదిలేయటమే సులభతరమైన లెక్క. ఒకవేళ అల్లా గుచ్చి అడిగినట్లయితే వాడు నాశనం అయిపోయినట్టే అని అన్నారు. అల్లా లెక్క అడిగితే అయిపోయినట్టే. మనం అల్లా నమాజ్ చదివామనుకోండి, ఎందుకు పని నుంచి వచ్చాం, ఎందుకు ఉద్యోగం నుంచి వచ్చాం, పొలం నుంచి వచ్చాం, నమాజ్ చదువుతున్నాం, అల్లా అంటే ప్రేమ ఉంటేనే చదువుతాడు. అని అల్లా అంటే అభిమానం ఉంటేనే వస్తాడు. వాడు వచ్చే సిచ్యువేషన్ బట్టి, వాడు వచ్చిన పరిస్థితులను బట్టి అల్లా దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. అందుకే నమాజ్ని చూసి చూడండి, మిగతా ఆచరణని చూసి చూడండి. నా పోనండి నమాజ్ చదివే కదా, రైట్ వెళ్ళిపోనండి. ఎప్పుడైతే అల్లా తల చూసి చూడనట్టు వదిలేశాడా పని అయిపోయినట్టే. ఆగక్కడా అన్నాడా అయిపోయినట్టే. అలా అడగకుండా ఉండాలి అంటే నమాజ్ జీవితంలో స్థాపించాలి. చేద్దామా ఇన్షాల్లా? రోజుకి ఎన్ని పూటలు? ఎప్పుడు దాకా చదువుదామా ఇన్షాల్లా? ఎవరు చదువుతారు అలాగా? అందరూ కూడా మనకెందుకు, నా గొడవ నాకు కావాలి. అందరూ చదువుతా అంటే నువ్వు చదివేస్తాను చెప్పే కదా, నువ్వు చదివే అంట. నేను చదువుతాను ఇన్షాల్లా 5 పూటలు చచ్చేదాకా ఇన్షాల్లా. 2 చేతులు ఎత్తండి, ఓ చేతి మళ్ళీ ఇలా అంటున్నారేంటి? ఇందులో కూడా కక్కుర్తేనా దీనికి? ఇది ఇలా అది మాషాల్లా. సంకల్పం చేయండి బాబు, అల్లా ఆదరింప చేస్తాడు ఇన్షాల్లా. ఏం చేస్తారా? మొయ్యూరులో ఇష్టమైందల్లా, నేను సంకల్పం చేశాను అల్లా 5 పూటలు చదువుదని. ఈ మధ్యలో నువ్వు చావిచ్చావు, నేను వచ్చేసాను అల్లా, చదువుదా అనుకున్నాను, పేపర్ తిప్పుదాం అనేసరికి నా పేపర్ తిప్పేసావు నువ్వు. అందుకే అన్నాం పోలనేరా చదువుతా అన్నారు కదా, తీసుకో. అసలు సంకల్పమే లేదు, ఇంకా అక్కడే ఉంటాం. చేద్దాం ఇన్షాల్లా.